శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారు అదృష్టవంతులుగా మారడానికి ఇంపార్టెంట్గా ఏ రత్నం ధరించాలి, అలాగే వారు ఏ రత్నం ధరించకూడదు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారికి శుక్రుడు రాస్యాధిపతిగా, శని యోగకారకుడుగా, బుధుడు భాగ్యాధిపతిగా ఉండడం జరుగుతుంది. జాతకుడి యొక్క వ్యక్తిగత అభివృద్ధి, ఆరోగ్యం అన్నీ కూడా లగ్నాన్ని బట్టే ఆధారపడి ఉంటాయి. అంటే శుక్రుడు వీరి యొక్క జన్మజాతకంలో ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత పవర్ఫుల్గా, ఇండివిజువల్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఒక విధంగా ఈ శుక్రుడే ప్రేమలకి, అట్రాక్షన్కి, అందానికి, లగ్జరీస్కి కారణమవుతూ ఉంటాడు. ఒక సెలబ్రిటీలాగా అన్ని సౌకర్యాలతో జీవించాలంటే ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలం ఉంటేనే జాతకుడు ఆ విధంగా మరి అటు సౌందర్యంగాను, అటు ధనవంతుడిగాను ఉండడం జరుగుతుంది. ఆ విధంగా ఉండాలనుకునేవారు శుక్రుడి యొక్క రత్నం వజ్రం. ఈ వజ్రం ధరించడం వల్ల జాతకుడు తనలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఈ ఆకర్షణ వల్ల అనేక మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే తను ఏం చెప్పినా కూడా 10 మంది వింటూ ఉంటారు. ఇది ఎక్కువగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇది అవసరం అవుతూ ఉంటుంది అన్నమాట, ఈ యొక్క ఆకర్షణ. సో అందువలన ఎవరైతే సెలబ్రిటీ రంగంలో ఉంటారో, ఫ్యాషన్ డిజైనింగు, తర్వాత మోడలింగు, సినిమా స్టార్సు, వీళ్ళు వజ్రాన్ని ధరించడం వల్ల వాళ్ళ యొక్క పబ్లిసిటీ, నేమ్ అండ్ ఫేము, ఆకర్షణ పెరగడం జరుగుతూ ఉంటుంది. అయితే వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉంటే, కుజుడితో కానీ, శనితో కానీ, రవితో కానీ, రాహుకేతులతో కానీ కలిసి ఉంటే మరి జాతకుడు ఈ వజ్రం ధరించడం వలన మరి వ్యసనాలకి, బలహీనతలకి లోనై ఏదో విధంగా పతనం అవడానికి కూడా ఈ రత్నం కారణం అవుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాతకంలో శుక్రుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా, రవితో కంబస్ట్ అవ్వకుండా, శుభస్థానాల్లో శుభగ్రహాల యొక్క దృష్టి కానీ, కలయిక కానీ ఉంటే అప్పుడు మాత్రమే ఈ తులా లగ్నం వారు మరి వజ్రాన్ని ధరిస్తే మంచిది. అది కూడా ఖరీదైంది కాబట్టి ఒక 30 సెంట్లు లేదా 15 సెంట్లు సరిపోతుంది. దాన్ని సాధ్యమైనంత వరకు ప్లాటినంతో తయారు చేసుకొని, లేని పక్షంలో 18 క్యారెట్స్ గోల్డ్తో తయారు చేసుకొని రైట్ హ్యాండ్ మధ్యవేలికి ధరించడం వల్ల వివాహం కాని వారికి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. అలాగే సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం చూస్తున్న వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఇందాక సబ్జెక్ట్ టు కండిషన్ అన్నది గ్రహం యొక్క బలాన్ని బట్టి. ఇక దాని తర్వాత ఈ తులా లగ్నం వారికి శని యోగకారకుడు, చతుర్థ పంచమాధిపతిగా, మరి అటు కేంద్ర కోణాలకి ఆధిపత్యం ఉన్న గ్రహం డైరెక్ట్గా జాతకుడికి యోగాన్ని ఇచ్చే అర్హత పొంది ఉంటాడనమాట. మరి అటువంటి శని భగవానుడు తులారాశి అందే ఉచ్చ పొందుతాడు. కాబట్టి సాధారణంగా ఈ తులారాశి వారికి ఒక వృత్తితో వాళ్ళ జీవితం ప్రారంభించి చివరికి వేరే వృత్తితో ఎండ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే చివరిది వృత్తి ఏంటంటే వాళ్ళ యొక్క సంతోషానికి, వాళ్ళ హాబీకి తగ్గట్టుగా ప్రజాసేవకు సంబంధించిందో, లేదా ఒక ఎంటర్టైన్మెంట్ సంబంధించిందో, సేవా రంగానికి సంబంధించిందో లాభాపేక్ష లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళే కాదు, ఎవరైతే తులా లగ్నం రాశిలో ఉన్నారో వాళ్ళు మరి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నా, చదువు కంప్లీట్ కోసం ఎదురు చూస్తున్నా, అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు, అంటే వాళ్ళ టాలెంట్ రుజువు అవడానికి నీలాన్ని, అంటే చాలా లైట్ బ్లూ ఉండాలి, దాన్ని కొన్ని ప్రాంతాల్లో ఇంద్రనీలం అంటారు,
మేఘం రంగులో ఉన్నటువంటి ఇంద్రనీలాన్ని, లేదంటే మామూలు బ్లూ అనుకుందాం, అంటే మరీ డార్క్ అయితే ఉండకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటూ అటువంటి నీలాన్ని మన వెండిలో తయారు చేయించి రైట్ హ్యాండ్ మధ్య వేలికి పెట్టుకోవాలన్నమాట. అంటే ఒక విధంగా వెండి చంద్రుడి యొక్క మెటలు, చంద్రుడికి శనికి కుదరదు, షష్టాష్టకాల్లా ఉంటాయి. బంగారంతో పెట్టుకుందామంటే రవి బంగారానికి ఆధిపత్యం వహిస్తుంటాడు, ఇది కూడా ఇబ్బంది. మరి స్టీల్తో ఎవరు తయారు చేస్తారు? సాధారణంగా ఎవరు చేయలేరు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత వెండిలోనే శ్రేష్టం అన్నమాట. అలా చేసుకొని మధ్యవేలి పెట్టుకుంటే బాగుంటుంది. ఒకవేళ చాలా సందర్భాల్లో ఏంటంటే మనకి ఈ నీలం ధరించిన వారు కొంతమందికి నీలం అంటే చాలా భయపడుతుంటారు అన్నమాట. అంటే ఒకరి వేలికి మధ్య వేలికో ఏదో వేలికో నీలం ఉందనుకుందాం, వాడికి ప్రతి ఒడు క్వశ్చన్ చేయడమే. గుడిలోకి వెళ్తే గుడిలో పూజారు, బస్సులో ప్రయాణం చేస్తే పక్కన కూర్చున్నవాడు, ఏదైనా పెళ్ళికి వెళ్తే బంధువులు నీలం చూపించే పెట్టుకున్నారా, కొంతమందికి పడదు, ఇబ్బంది అవుతుంది, సరిగ్గా తెలుసుకున్నారా అని రకరకాల ప్రశ్నలతో భయపెడతా ఉంటారు. ఈ భయపెట్టడంలో వాడు 4 రోజులు పెట్టుకుని తీసేస్తుంటాడు. అటువంటి భయం ఉన్నవాళ్ళు గుర్రపు నాడ అంటే సాధారణంగా దొరికితే గుర్రపు నాడతో, అంటే అది ఇనుపది కాబట్టి ఆ నాడతో మరి ఒక చుట్టులాగా ఉంగరంలా తయారు చేయించుకొని అది మధ్య వేలి పెట్టుకోవడం వల్ల 100% మీకు ఈ యొక్క శనిగ్రహ అనుగ్రహం 100 నీలాలతో సమానంగా పనిచేస్తుంది నమ్మకంగా పెట్టుకుంటే. సో ఇవి అక్కడక్కడ ఈ మధ్య ప్రాంతంలో అమ్ముతున్నారు. అయితే ఏంటంటే అవి నిజంగా గుర్రపు నాడతో చేశారు, మామూలుగా బిల్డింగులు కట్టే స్టీల్తో చేశారో మనకు తెలియదు. కానీ అదొక రెమెడీ. గుర్రపు నాడ అంటే కొన్నాళ్ళు గుర్రానికి నాడగా వాడి దాని తర్వాత మార్చినప్పుడు దాంతో చేయించుకోవాలన్నమాట. అది నెంబర్ 1గా పనిచేస్తుంది, అంటే ఈ తులారాశి తులాలగ్నం వారికి. దాని తర్వాత 3వ స్టోన్ ఏంటంటే మనకి పచ్చ, భాగ్యాధిపతిగా వ్యయాధిపతిగా ఉన్నాడు. ఎవరైతే తులారాశి వారు విదేశ ప్రయత్నాలు చేద్దామనుకున్నారో, విదేశంలో విద్య కానీ వ్యాపారం కానీ చేద్దామనుకున్న వాళ్ళకి, దూర ప్రాంతంలో చేద్దామనుకున్న వాళ్ళకి నిరభ్యంతరంగా పచ్చ, మంచి పచ్చ దొరికినప్పుడు కనీసం 1 క్యారెట్ పైన 3 క్యారెట్ లోపు అది దొరికితే కొంత ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. శ్రేష్టమైనటువంటి పచ్చ కనీసం 3 క్యారెట్లు 50,000 అన్నా బ్రహ్మాండంగా దొరుకుతుంది, తీసుకోవచ్చు. అయితే కామన్గా మార్కెట్లో 3,000కి 2,000కి 1,000 రూపాయలకు కూడా 3 క్యారెట్ల పచ్చ లభిస్తుంది ఈ మధ్యకాలంలో విరివిగా హైదరాబాద్లో. అది ఏదో రంగేసినటువంటి, ఇప్పుడు మనకి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి బీర్ బాటిల్స్ కానీ అవి ఏం చేస్తారంటే బద్దలు కొట్టి దాన్ని పాలిష్ చేస్తారన్నమాట. కళ్ళజోడు తయారు చేసే మిషన్లు ఉంటాయి కదా, అందులో పాలిష్ చేస్తే అది పచ్చ కింద తయారవుతుంటుంది. అటువంటి అమ్ముతూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే మీకు రంగురాయిగా ఉపయోగపడుతుందేమో తప్ప పచ్చగా అయితే ఉపయోగపడదు. శ్రేష్టమైన పచ్చ దొరికినప్పుడు అది చిటికెన వేలికి, కుడి చేయి చిటికెన వేలికి ధరించడం వల్ల 1 క్యారెట్ అన్నా పర్లేదు, ఖచ్చితంగా జాతకుడికి అటు వ్యాపార అభివృద్ధి, అదృష్టం కలిసి వచ్చే అవకాశం 100% ఉంది. సో అలాగే ఈ 3 రత్నాలు నిరభ్యంతరంగా ధరించవచ్చు. వీళ్ళు ధరించకూడని రత్నాలు ఏవైనా ఉన్నాయంటే ఒకటి ఏంటంటే పగడం. ఉభయ మారక స్థానాధిపతిగా పగడం ఈ రాశివారు, అంటే మన తులారాశి తులాలగ్నం వారు ధరిస్తే వివాహ సమస్యలు వచ్చే అవకాశం ఉంది, వ్యాపార పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావచ్చు. అదే మరి కెంపు ధరించడం వల్ల మరి రవి తులారాశిలో నీచపడతాడు కాబట్టి ఈ రాశివారు, ఈ లగ్నం వారు కెంపు ధరిస్తే మరి తండ్రి గారి ద్వారా ఇబ్బందులు కానీ, తండ్రి గారికి నష్టం కానీ జరగవచ్చు. ఇంకా కనకపుష్యరాగం అనేది ఇది కూడా ఎంత శుభరత్నం అయినప్పుడు కూడా తృతీయ షష్టాధిపతిగా కనకపుష్యరాగం ధరించడం వల్ల అన్నదమ్ములతో గొడవలు, ఆర్థిక సమస్యలు రావచ్చు. దాని తర్వాత మిగతా విషయాలు పక్కన పెడితే వీళ్ళు నీలం ఎవరైతే ధరించవచ్చో వాళ్ళు మరి గోమేతకం కూడా ధరించవచ్చు. అంటే బాగా
వ్యసనాల బారిన పడి ఆర్థిక నష్టాలతో ఉంటూ జీవితంలో ఇంక మనం ఏమీ చేయలేము అన్న పరిస్థితుల్లో ఈ తులారాశి తులాలగ్నం వారు ఒక 5 క్యారెట్ల గోమేధికాన్ని వెండిలో తయారు చేసి పెట్టుకోవడం వల్ల మరి జీవితం అటో ఇటో తేలిపోతుందన్నమాట. దాని తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే తులాలగ్నం తులారాశి వారు మరి స్త్రీ వ్యామోహంతో కానీ జోదం పేకాట అనే వ్యసనం కానీ ఉండి దాని నుంచి బయటపడలేకపోతున్నారు అనుకున్న వాళ్ళు స్ఫటికమాల ధరించడం వల్ల చాలా వరకు ఆ వ్యామోహం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా భక్తిభావం ఉన్నవాళ్ళు స్ఫటికతో తయారు చేసినటువంటి శివలింగాన్ని కానీ లేదా శ్రీచక్రాన్ని కానీ చాలా చిన్న సైజు జాగ్రత్తగా పూజా మందిరంలో పెట్టుకొని విధి విధానంగా రోజు అవకాశం ఉన్నప్పుడు రోజు కూడా పూజ చేసుకొని తగు విధంగా మరి శాస్త్రాల్లో చెప్పిన విధంగా పూజించుకోవడం వల్ల కూడా జాతకుడు అతి శీఘ్రంగా అతి తొందరగా జీవితంలో తన నష్టాల నుంచి బయటపడి లాభాల వైపు పయనించే అవకాశం ఉంది. స్వస్తి.